హలో టెక్ లవర్స్, ఈ రోజు మనం ఈ రెసిస్టర్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. సో నా దగ్గర 9 volts బ్యాటరీ అయితే ఉంది. సో ఇప్పుడు రెసిస్టర్ లేని ఎల్ఈడిని డైరెక్ట్ గా బ్యాటరీకి అయితే కనెక్ట్ చేద్దాం. సో చూసారా, మన ఎల్ఈడి అయితే బర్న్ అయిపోయింది. సో ఇప్పుడేమో రెసిస్టర్ ఉన్న ఎల్ఈడిని బ్యాటరీకి అయితే కనెక్ట్ చేద్దాం. ప్రాపర్ గా అయితే గ్లో అవుతుంది. సో ఇక్కడ రెసిస్టర్ మన బ్యాటరీ నుంచి వచ్చే 9 volts ని లిమిట్ చేసింది. అసలు ఈ రెసిస్టర్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ని ఎలా లిమిట్ చేస్తుంది? సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని అర్థం. సో ఎలక్ట్రాన్స్ అనేవి మన రెసిస్టర్ నుండి పాస్ అయినప్పుడు సో ఈ రెసిస్టర్ లోపల ఉన్న ఆటమ్స్ తో కొలైడ్ అవుతాయి అనమాట. సో కొలైడ్ అయినప్పుడు ఏమవుద్దంటే ఎలక్ట్రాన్ ఫ్లో అనేది స్లో అవుతుంది. సో ఈ ఎలక్ట్రాన్స్ అండ్ ఆటమ్స్ కొలిజన్ ఏదైతే ఉందో మనకి రెసిస్టెన్స్ ని క్రియేట్ చేస్తుంది. సో రెసిస్టెన్స్ అంటే ఏం లేదు, మనం ఏదైతే కరెంట్ ని లిమిట్ చేస్తుంది అంటున్నామో సో దాన్నే టెక్నికల్ గా మనం రెసిస్టెన్స్ అంటాం. సో బేసిక్ గా ఈ రెసిస్టెన్స్ ని మనం ఓమ్స్ లో మెజర్ చేస్తాం. సో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఆటమ్స్ తో కొలైడ్ అయినప్పుడు మనకి హీట్ అయితే జనరేట్ చేస్తాయి అనమాట. సో ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.